ఏదైతే కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా ఎక్కడైతే ముందు ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారో ఆ రోడ్లన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకుంటూ వస్తున్నాం. ఇది ఊరి చివరిగా ఉన్న గ్రీన్ సిటీ. ఈ కాలనీకి ఎలక్షన్ ముందు కూడా మేము అవ్వచ్చు, జనసేన నాయకులు అవ్వచ్చు, అందరం కూడా ఉమ్మడిగా మీటింగ్ కూడా పెట్టాం. ఇక్కడ వాళ్ళు ఏదైతే ఇబ్బందులు ఉన్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా చెప్పడం జరిగింది. మొన్న కూడా రీసెంట్గా మరి ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో కూడా మరి ఈ రోడ్డు విషయంలో ఆ రోజున ఎలక్షన్లో అడిగినప్పుడు ఈ రోడ్డు చేయాలనేది మాట అనుకున్నాం. ముందు ఏదైతే ప్రధాన రహదారులు అయిపోయినాయో అయిన తర్వాత ఈ గ్రీన్ సిటీకి ముఖద్వారం ఇది ఏదైతే 10 ఫీటు ఏదైతే ఉన్నదో అది రోడ్డుగా ఎదర ముఖద్వారం వేసి 1,18,00,000 రూపాయలతో దీన్ని ఏదైతే సాఫ్ట్ లోన్లో మరి వచ్చినప్పుడు దాన్ని ప్రత్యేకించి దీనికి ఇవ్వటం జరిగింది. ఎందుకంటే మిగతా నిధుల్లో కంటే ఈ ప్రత్యేకించి అది వచ్చినప్పుడు ఏదైతే మేము హామీ ఇచ్చామో అక్కడ ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ ప్రజలందరూ కూడా, ఎందుకంటే నిదానంగా ఇక్కడ అన్నీ కూడా ఫిల్అప్ అవుతున్నాయి, ఒక్క వేకెంట్ సైట్ కూడా లేకుండా ప్రజలందరూ కూడా ఇక్కడ ప్రశాంతంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించవలసిన బాధ్యత మా మీద కూడా ఉంది. లోగడ కల్పించినప్పటికీ కూడా కొన్ని ఇబ్బందుల వలన ఆ రోడ్లు పాడవటం కానీ, డ్రైన్ నుంచి వాటర్ వెళ్తాం కానీ అలా ఈ లేఅవుట్కి అనుసంధానంగా ఇంకా 3-4 లేఅవుట్లు వేస్తున్నారు. ఎందుకంటే ఊరు చివరికి మరి ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉంటుందన్న ఉద్దేశంతో అందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి దీనికి కూడా మౌలిక సదుపాయాలు కల్పిస్తే ప్రజలందరూ కూడా ఇబ్బంది పడకుండా ఉంటారన్న ఉద్దేశంతోనే మరి ఈ రోడ్డుని మరి గ్రాంట్ చేసి త్వరితగతిన వాళ్ళందరూ కూడా మాకంటే ఎక్కువగా ఈ కాలనీ వాసులు, కాలనీ కమిటీ వాళ్ళే పర్యవేక్షించుకుంటున్నారు. తప్పనిసరిగా ప్రతి విషయంలో కూడా ఎవరైతే ఇక్కడ కూడా ఖాళీ స్థలాలు కొనుక్కున్నారో వాళ్ళకి మొన్న కూడా చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, వాళ్ళందరూ కూడా ఏదైతే ఆ ఖాళీ స్థలాన్ని నిర్వీర్యంగా వదిలేయకోకుండా వాళ్ళు క్లీన్ చేసి ఫెన్సింగ్ వేసుకుంటే ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేకపోతే ఇక్కడ కాలనీ వాసులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అందులోకి ఏదైతే నీరు చేరి పాములు కానీ అదేవిధంగా పందులు కానీ వచ్చి అక్కడ నివాసం ఉంటున్నాయని చెప్తున్నారు. మరి రేపు 15 రోజుల్లోపు వాళ్ళు క్లీన్ చేయకపోతే మున్సిపాలిటీ ద్వారానే క్లీన్ చేసి ఆ డబ్బుని వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరుగుతుందని మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రజలు కూడా దీనికి సహకరించాలి. ఎందుకనంటే అభివృద్ధి చెందాలంటే పక్క స్థలాలు కూడా వాళ్ళు కూడా చేయాలి. అందులో నీళ్లు నిండిపోయి బయటకు వస్తే రోడ్లు పాడైపోతే పక్కింటోడు ఇబ్బంది పడతారు. ఒకళ్ళు ఇబ్బంది పెడతాం అనేది మనం చేయకూడదు అనేది వాళ్ళకు కూడా ఉండాలి. ఎక్కడున్నా సరే మీరు ఈ మీడియా ద్వారా మీరందరూ కూడా తెలుసుకుని మరి ఏదైతే మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడకుండా ఏదైతే చేస్తున్నారో దాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యతను కూడా మనం కూడా తీసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని సందర్భంగా అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది.